బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇక ఈ దఫా విస్తరణతో పాటు శాఖలు కూడా మారే ఛాన్స్ ఉన్నదని గాంధీ భవన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ ప్రాసెస్ ను పూర్తి చేయాలని చెప్పేసి ఏఐసిసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పార్టీ ప్రభుత్వంలోని పెద్దలతోనూ కూడా ఇక ఏఐసిసి ఇప్పటికే ప్రత్యేకంగా చర్చలు జరిపింది. మరి మంత్రి పదవులు, పార్టీ పదవులు, చైర్మన్ల పోస్టుల పైన అయితే ఇప్పటికే అభిప్రాయాలను అయితే సేకరిస్తూ వస్తుంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొందనే చెప్పుకోవాలి. క్షేత్రస్థాయి లీడర్లు, కార్యకర్తలు ఎవరికి వారు అంచనాలపై విశ్లేషిస్తూ ఉన్నారు. తమ నేతకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ముందుగానే ఇక సంబరాలకు సిద్ధమవుతూ ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎంతో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా రెండో దఫా విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రిగా అవకాశం ఇవ్వగా మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ రెండింటిని భర్తీ చేసేందుకు ఏఐసిసి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇక సామాజిక జిల్లాల ఈక్వేషన్లలో భాగంగా మిగిలిపోయినటువంటి రెండింటిని కూడా భర్తీ చేయాలని ఆలోచిస్తోంది. క్యాబినెట్ విస్తరణలో సమీకరణాలు సర్దుబాటు కాని పక్షంలో ఒకరిద్దరి మంత్రులను కూడా తప్పించే అవకాశం ఉన్నదనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఆయా లీడర్లకు క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి పదవి ఇవ్వాలని ఏఐసిసి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. లేకుంటే పార్టీ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి క్యాబినెట్ కూర్పు జరిగిన తర్వాత శాఖల్లోనూ భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారి శాఖల పనితీరు రిపోర్టులు ఎప్పటికప్పుడు కూడా హైకమాండ్కు చేరుతూ ఉన్నాయి. సమర్థవంతంగా శాఖలను నిర్వహించలేని మంత్రులను కూడా ఇతర శాఖలకు షఫ్లింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచిపోయిందని, ఇప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ లేకపోవడం సరైనది కాదంటూ కూడా ఇటీవల సీనియర్ లీడర్లు ఏఐసిసికు లేఖ రాశారు. దీంతో విస్తరణ ప్రాసెస్ ఇంకా స్పీడ్గా మారిపోయిందని చెప్పుకోవాలి. అయితే పాత మంత్రుల్లో కూడా 2-3 తప్పిస్తే ఆయా బెర్తుల్లో ఎవరిని భర్తీ చేయాలి, తొలగించిన తర్వాత కూడా వచ్చే అసంతృప్తిని ఎలా చల్లార్చాలి, ప్రజల్లో ఎలా దీని అంటే ఈ విధమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది అనే దానిపైన అయితే ఇక పార్టీ అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కేడర్ కలిగే కన్ఫ్యూజన్, ఇక నేతల మధ్య సమన్వయం, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఏదైతే సంస్థలు 2009లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఇలా ఈ విధమైనటువంటి అన్ని అంశాలపైన కూడా పార్టీ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లో ఎస్టీ లంబాడీలకు స్థానం లేదు. ఇక డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్కు కూడా అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దఫా పూర్తిగా అంటే భర్తీ చేసే 2 స్థానాల్లో కూడా ఎస్టీ లంబాడాకు అవకాశం ఇస్తారా లేదా ఇతర సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా సస్పెన్షన్గా మారిపోయిందని చెప్పుకోవాలి. లంబాడాలకు అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఇక ఓసీకి కల్పిస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు పార్టీ వర్గాలు మాత్రం. మరి హైకమాండ్ హామీ మేరకు ఇవ్వాల్సి కూడా ఉంటుందనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. కానీ ఎస్సీ ఓసీ కోటాలో 2 ఒకే జిల్లాలకు ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు. దీంతో ఏఐసిసి నిర్ణయం పైన ఉత్కంఠత నెలకొంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, రంగారెడ్డిలకు ఈ రెండింటిలో కూడా ఫిల్ చేయాలని చెప్పేసి హైకమాండ్ ఆలోచిస్తుంది. మరి ఈ క్రమంలో ఇక పిసిసి చీఫ్కు కూడా ఇక నిజామాబాద్ కోటాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇదే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు పిసిసి చీఫ్ పదవి ఇస్తారనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే క్యాబినెట్లో 2 అంటే రెడ్డి మంత్రులు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీంతో హైకమాండ్ తీసుకునే నిర్ణయం పైన అయితే ఖచ్చితంగా అందరి దృష్టి నెలకొనే అవకాశం ఉంది.
మరోవైపు మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్, ఇక యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం సస్పెన్స్ గా మారిపోయింది. ఇక ఆశావాహుల ఎమ్మెల్సీలు ఇంకా ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి పదవుల కోసం ఢిల్లీ కేంద్రంగా అయితే ఇంకా లాబింగ్ కూడా షురూ చేసిరు. మరి ఏదైతే ఎమ్మెల్సీ కమ్ ఇక మంత్రి కావాలని గతంలో కూడా అడిగినటువంటి విజయశాంతిని ఎలా కూల్ చేస్తారనే దానిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక 2 రోజుల క్రితం కూడా ఆమె కౌన్సిల్లో అంటే ప్రతిపక్ష సభ్యుల తరహాలో ప్రభుత్వాన్ని అయితే ఆమె నిలదీశారు. ఇక అంతకంటే ముందు కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వ విధానాలను కూడా తప్పుపట్టారు. మరి ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ విస్తరణ పైన అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠత అయితే నెలకొంది.